వీడి డేవిడా మేడం? Go. డబ్ల్యూచే నా వల్ల కాదు. వాడేంటి గుడ్డు మొదలెట్టు పాత్రుడు. అయ్యో నేను బయలుదేరుతాను. ఏ ఆవిడతో మాట్లాడుతున్నాను కదా. అరే ఓరిని చెప్తే వినవా? He has acromatopsia. చీకట్లో కనపడదు. మనోడికి రే చీకటే. ఇప్పుడు చూడండి నాకేమో.
నాతో పెట్టుకుంటే మడతడిపోద్దే. డాక్టర్ అమ్మా, డబ్బు డబ్బు డబ్బు. నా పని అయిపోయింది. పేమెంట్ ఇచ్చారంటే హ్యాపీగా వెళ్ళిపోతా. నువ్వు హ్యాపీగా వెళ్ళిపోతావు, మరి మేము దేవుడు ఒక అసిస్టెంట్. ఏంటి ఆటలుగా ఉందా? వచ్చిన ప్రతిోడు అసిస్టెంట్ అయితే మరి ఎవడండి బాసు? నిన్ను రాముకి ఫోన్ చేసిన తర్వాత దేవుడు ఒకడికి ఫోన్ చేశాడు. మీరు వెంటనే బయలుదేరి వచ్చేయండి. ఏయ్, రమ్మని చెప్పరా. నీ వెనక ఎవడున్నాడో వాణ్ణి రమ్మను. ఎవరితోనో ఫోన్లో మాట్లాడింది. అప్పటి నుంచి పొగరుగా మాట్లాడుతోంది. మీరు వెంటనే రండి. వాడే నా కూతుర్ని కిడ్నాప్ చేశాడు. నా కూతురు ఎక్కడా? నా కూతురు ఎక్కడా చెప్పు. నిన్నెవరు పంపించారు? ఎవరు చెప్తే నన్ను ఫాలో అయ్యా? నా కూతుర్ని ఎందుకు కిడ్నాప్ చేశావు? నా దగ్గరున్న చిప్పుని తీసుకుని ఎవరికి ఇద్దామనుకున్నావు? చెప్పురా, చెప్పు. నువ్వెందుకు వాడిని చూసావు? అవును, వాడెందుకు నిన్ను చూశాడు? నేను వాడిని అడిగితే వాడు నన్నే కదా చూడాలి. నిన్నెందుకు చూశాడు? గాయత్రి, వెయిట్ వెయిట్. ఆర్ యు మ్యాడ్? నిన్ను పాపని కాపాడడానికి అన్ని పనులు వదిలేసి ఇక్కడికి వచ్చాను. నన్ను అనుమానిస్తున్నావా? మమ్మల్ని కాపాడడానికి నువ్వు అన్ని పనులు వదులుకొని వచ్చేవా? నేనిక్కడే ఉన్నానని నీకలా తెలుసు? నేను నీతో చెప్పలేదే. మరి ఎలా నువ్వు ఈ చోటుకి కరెక్ట్ గా వచ్చేవి రాము? అంటే అన్నిటికీ కారణం చెప్పడిగింది. నా కూతుర్ని కిడ్నాప్ చేసి నన్ను బెదిరించేది నువ్వేనా? అవును, నేనే. మరి చెంగై సార్ని చంపింది నేనే. శ్వాసించిన బిడ్డల కోసం, శ్వాస విడిచిన బిడ్డల కోసం. ఇలా మాట్లాడే కదా అందరి మనసులో దోచుకున్నారు. మీరు బిడ్డ అనే ప్రతిసారి నా మీద మీకు అంత ప్రేమ అని చిన్నప్పుడు సంతోషించేవాడిని. ఆ తర్వాత తెలిసింది మీరు బిడ్డ అన్నది నన్ను కాదు, ఈ రాష్ట్ర ప్రజల్ని అని. ఒక సాధారణ కౌన్సిలర్ కొడుకు కాన్వెంట్లో చదువుకుంటే ఓ సీఎం కొడుకునైన నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. ఒక సీఎం అయ్యుండి ఎంత సింపుల్గా ఉన్నారు అని నలుగురు చెప్పుకోవడం కోసం. వారసత్వ రాజకీయాలు ఉండకూడదని ఓ పనికిరాని లక్ష్యం. ఆ తొక్కలో లక్ష్యం కోసం 5 ఏళ్లప్పుడే హాస్టల్లో జాయిన్ చేసి నన్ను చదివించారు. నేను మీతో ఉంటే మీకు దక్కే మాలలు, మర్యాద, సెల్యూట్ ఇవన్నీ నాకు దక్కుతాయనేగా. నాన్న, ఆ ఆశ నాకు ఉంది. నా ఆశ న్యాయమే కదా. ఎన్ని కోట్లు ఇచ్చినా ఈ మర్యాద దొరకదు. కోటలో జెండా ఎగిరేసేవాడికి మాత్రమే దొరుకుతుంది. నాకది కావాలి. నువ్వు బతికి రాగానే రారా రాము, నువ్వే నా రాజకీయ వారసుడు అంటావా? నీ నిజాయితీ నిరూపించుకోవడానికి ఎవడో ఒకరిని చూపించి వీడే నా రాజకీయ వారసుడు అంటాం. ఒకటి కోల్పోతేనే ఇంకోటి పొందగలం అంటారు. నేను నిన్ను కోల్పోయి నీ పదవిని పొందబోతున్నాను నాన్న. ఇన్నేళ్లు నన్ను భయపెట్టి పెంచు. నీ కళ్ళలోకి చూడాలంటేనే నాకంత భయం. ఇప్పుడు కూడా నువ్వు కళ్ళు తెరిచావంటే నీ మీదోటు నిన్ను చంపడం నా వల్ల కాదు. మా నాన్న చంపడానికి ఏం యూజ్ చేశానో చెప్పనా? కంబైన్ విత్. ఏంటి షాక్ అయ్యావా? నువ్వు లోకల్ డాక్టర్, నేను ఇంటర్నేషనల్ డాక్టర్.
ఇన్నేళ్ళు పాలించి అనుభవించింది చాలు నాన్న. పాడిలోకి ఎక్కేంత వరకు పదవిలోనే ఉన్నామంటే నేనెప్పుడు అధికారంలోకి వచ్చేది? చచ్చిపోనాను. నేను ఐవీలో ఎక్కించుంటే మా నాన్న అప్పుడే పోయేవారు. అందుకే స్లోగా ఎక్కేలాగా ట్రిప్స్లో ఎక్కించాను. నేను వెళ్ళిన అరగంట తర్వాతే ఆయన పోతారని నాకు తెలుసు. నేను అనుకున్నవన్నీ జరిగాయి. మా నాన్నని చంపాను, పార్టీ నాయకుడినయ్యాను. పాలిటిక్స్ ఇస్ అ స్నేక్ అండ్ ల్యాడర్ గేమ్ గాయత్రి. పరమపద మాట. ఈ ఆటలోకి నువ్వు వస్తావు నేను ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. మా నాన్న చావుకి ఎవిడెన్స్ ఉంది. హిడెన్ కెమెరాలో చిప్ ఉందన్నా. ఎక్కడుందో చెప్పు. ఇంతకు మించి ఐడెన్సీ కార్డు నాకు ఇష్టం లేదు. ఐ నీడ్ ద చిప్. ఇవ్వను. నువ్వు ఊరికే వక్కలేదు. మన మధ్య ఒక డీల్. రాబోయే ఎలక్షన్స్ లో గెలిచేది నా పార్టీయే. నేనే సీఎం అవుతాను. నేను హెల్త్ మినిస్టర్ని చేస్తాను. ఆ చిప్పునిచ్చే. ఛీ, నీలాంటి మరక పడ్డవాడు సీఎం అయితే ఈ దేశానికి చెడ్డ పేరు. పర్వాలేదు, వాషింగ్ పౌడర్ వేసి మేము శుభ్రం చేసుకుంటాం. ఆ చిప్పిచ్చే. ఇవ్వను. ఇప్పుడే వెళ్ళి పోలీసులతో చెప్తాను. చంపేసింది కన్న కొడుకేనని చెంగయ్య గారికి తెలీదు. నిట్టట్లోనే చంపేశాడు. నా దగ్గర ఉన్న ఒకే ప్రూఫ్ ఆ చెప్పి దాన్ని విరగొట్టేశాడు. తప్పు వాడు చేసి నన్ను శిక్షిస్తున్నాడు. మేడం, దీన్ని ఒకసారి చూడండి. అయ్యో, రికార్డ్ అవుతుందో ఎలా వచ్చాడు? ఇప్పుడు ఏం చేయాలి? సిస్టర్, ఎస్ డాక్టర్. ఇది ఫైల్. ఓకే. ఓ మై గాడ్, అంతా అయిపోయింది అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సురేష్. దీన్ని ఇమీడియట్ గా ఛానల్ కి పంపించి ఆ క్రిమినల్ ని అరెస్ట్ చేయించాలి. సూపర్ ఐడియా మేడం. దీన్ని ఛానల్ కి ఇచ్చి వాడిని జైల్లో తోయించి చెప్పకూడదు తినిపించాలి. నాకి కాల్ చేసి రమ్మని ఈ వీడియోని తనకిచ్చేద్దాం. ఇచ్చేద్దాం మేడం. ఇదిగోండి, కాల్ చేయండి.